హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో ఈ అమ్మాజీ అమ్మ ఉండాలి. అమ్మాజీ మాట ఛానల్‌కి స్వాగతం. ఏంటి మేడం మళ్ళీ కొత్త స్టవ్ చూపిస్తున్నారు. మొన్నే కదా చూపించారు అనుకుంటున్నారా? అవునండి. కానీ 3 పొయ్యిలు ఉండకూడదు అనేసి ఒక ఆయనైతే నాతో చెప్పారనమాట. అందుచేత ఇంకెందుకు డౌట్‌తో మనం ఇంట్లో పెట్టుకోకూడదని చెప్పేసి ప్రవీణ్‌తో చెప్పాను. 3 ఉండకూడదంట నాయన అని చెప్తే మళ్ళీ ఇలాగా 4 బర్నర్స్ ఉన్నది బుక్ చేశాడనమాట. అదొచ్చింది. వస్తే ఇలాగా కాకపోతే మంచిది చూడడానికైతే కుదరట్లేదండి. ఎందుకంటే ఒకటొస్తే ఒకటి తీసేస్తున్నాడు. పాతదేమో ఆడు తీసుకెళ్ళి కాకినాడ రూమ్‌లో పెట్టేసుకున్నాడు. మరి వంట చేసుకోవడానికి స్టవ్ కావాలి కదా! అందుకనేసి ఇలాగా పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టేసి ముందుగా పాలైతే పెట్టేసుకున్నాననమాట అండి. ఎలా ఉందండి మా స్టవ్వు? నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండే. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ టైంలో తెచ్చాడండి స్టవ్వు. రాత్రైతే ఇదిగో ఇలాగా చపాతీ చేసుకుంటున్నాం అనమాట. డిన్నర్‌కి చపాతీ. మ్యాక్సిమం వారంలో ఒక 2, 3 రోజులు చపాతీ ఉంటదిలెండి. ఏదో ఒక టిఫిన్ ఉంటది. లేదంటే రైసు. అంటే ఇంట్లో కర్రీని బట్టి అలా చేస్తూ ఉంటాను. అయితే ఈరోజు సండే మార్నింగు బయటికెళ్ళాము. ఈవినింగ్ అనమాట ఇది. అందుకనేసి ఇంకా మా పెద్దోడైతే చికెన్ తెచ్చుకున్నాడు సండే రోజు. తప్పకుండా చికెన్ వండాలి కదండీ మరి. సరే అని చెప్పేసి చికెన్ విత్ చపాతీ చేస్తున్నాననమాట. చికెన్ విత్ చపాతీ అండ్ రొయ్యల కూర, చపాతీ ఈ కాంబినేషన్ చాలా బావుంటది కదండీ! మా ఇంట్లో వాళ్ళకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవి 2 తినని రోజునైతే పొటాటో కర్రీ అంటే బంగాళదుంప కూర. ఇంకా తప్పదు అనుకుంటే మామిడికాయ పప్పు. వాటితోనే తింటారండి చపాతీ. మిగతా కూరలతో అయితే తినరు. ఇదిగోండి చపాతీ అయితే అక్కడే ఆ గ్యాస్ గట్టు మీదే పక్కన అలా చేసేసుకుంటాను. అలాగే స్టవ్ మీద కాల్చేసుకుంటానన్నమాట. అదిగోండి చపాతీ అయితే కాల్చేసుకుంటున్నాను. ఈ లోపల మా బాబుజీ గారు వచ్చి జాయిన్ అయ్యారనుకోండి. నేనైతే ఇలాగా సిమ్‌లో పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఒక పక్క చపాతీ చేసుకుంటూ ఒక పక్క హై ఫ్లేమ్‌లో పెట్టేసామంటే ఇది పాడైపోద్ది కదా! అందుకని సిమ్‌లో పెట్టుకుని నేను తాదుగా నిదానంగా కాల్చుకుంటానన్నమాట. ఈ లోపల ఆయన వచ్చి అయితే జాయిన్ అయ్యారు. ఇదిగోండి చపాతీ చేసుకుంటున్నాం మేము ఈరోజు. చపాతీ విత్ చికెన్ కర్రీ. యమ్మీ యమ్మీ అండ్ టేస్టీ టేస్టీ. ఎప్పుడైనా తిన్నారా చపాతీ విత్ చికెన్ కర్రీ? తినుంటే నాకు కామెంట్ చేయండి. వీడియోకి ఇంకా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ ఇచ్చేసేయండి. ప్లీజ్ అండి లైక్స్ ఇవ్వండి. కొద్ది రోజులు మీరు సపోర్ట్ చేయాలి మరి. సపోర్ట్ చేయకపోతే ఛానల్ ఎలా ముందుకు వెళ్తుంది చెప్పండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అదిగోండి ఇది నీకు ఇది నాకు అని చపాతీలు అయితే పెట్టేసుకుంటున్నాం. ఎందుకంటే కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందనమాట. ఇక 4 బర్నర్స్ స్టవ్ అంటే అంత అవసరం ఉండదు అనుకోండి. ఎప్పుడైనా పండుగలప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు అండ్ శ్రావణ శుక్రవారం వస్తుంది కదా! అలాంటప్పుడు ప్రసాదాలు చేసుకోవడానికి అలాంటప్పుడైతే 4 అవసరం అవుతాయి. కానీ ఇప్పుడైతే నాకు 4 అవసరం అవ్వట్లేదండి. రెండింటికి ఇంకా క్లాత్ మూతేసేసాను ఓ పక్కనే. ఎందుకంటే దాని మీద కూడా ఆయిల్ మరకలు పడతాయి కదా అని చెప్పేసి 2 మాత్రమే వాడుకుంటున్నాననమాట. మా పెద్దోడు మాత్రం అస్తమానం అంటాడు, ఎందుకమ్మా నీకు 4 అంటూ ఉంటాడు. నేనేం చేయనురా వాడు తెచ్చాడు, నేనేమన్నా తెమ్మన్నానా అనేసి అంటూ ఉంటాను. మా పెద్దోడితో అదే గొడవండి. ప్రతీది అలాగే అంటాడు. చిన్నాడు అలా కాదు, మనకు అవసరమైందే కదా ఇంట్లోకి తెచ్చుకోవాలి కదా అంటూ ఉంటాడనమాట. ఒక తల్లి కడుపున పుట్టిన అందరూ ఒకేలా ఉండరు కదండి. మన చేతికున్న వేళ్ళే సమానంగా ఉండవు, అంతే కదా. ఇకపోతే నెక్స్ట్ డే అనమాట మా బాబ్జీ గారికి చేలో ఎవరో తేగలు ఇచ్చారంటండి. తేగలు తవ్వుకుంటున్నారంట వాళ్ళు. పట్టుకెళ్ళండి సార్ అనేసి ఇచ్చారంట, తెచ్చారనమాట. ఇది వచ్చి సీజనల్ ఫుడ్ కదండి, ఖచ్చితంగా తినాలి. కెమికల్ లేని ఫుడ్డు, మందు కానీ ఏమి పిండి కానీ ఏమి వేయని ఫుడ్ ఏది అంటే తేగే అని చెప్తాను నేను. జస్ట్ అలా కొంచెం భూమిలో పెట్టేసి పైన కొంచెం మట్టి చల్లేస్తే చక్కగా ఊరిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలాగా మన పొలం నుంచి తెచ్చుకున్నవి. బయట కూడా కొని తెచ్చుకుంటాంలేండి తంపటి తేగలు. కానీ ఇవి తవ్విచ్చారు కదా, నేలను బట్టి తేగ ఊరడం ఉంటుంది. చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా కుక్కర్లో పెట్టేసి ఒక్క 2 విజిల్స్ వేయించేస్తే చక్కగా ఉడికిపోతాయి. ఎవరైనా తిన్నారా ఇవి? తింటే తెలిస్తే కామెంట్ చేయండి, తెలియకపోయినా కామెంట్ చేయండి. దొరికితే మాత్రం తప్పకుండా తినండి. ఏ సీజన్లో దొరికే ఫుడ్ ఆ సీజన్లో తింటే మనకి హెల్త్కి మంచిది కదా అని చెప్తారు కదా, అందుకని చెప్తున్నాను అనమాట. ఆ తేగలను ఎదుగుండి అలా 2 బద్దలు చేసుకుని తినాలన్నమాట. అందరికీ తెలియదు కదా, అందుకని చెప్తున్నాను. ఓకే, ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే ఇలాగా క్యారెట్ బీట్రూట్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అదిగోండి
క్యారెట్ బీట్రూట్ తురుముకున్నాను, వెల్లుల్లి, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ అండ్ కరివేపాకు. అంతేనండి. అవి ఉంటే చాలు, ఫ్రై అయిపోతుంది. అదిగోండి ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. ముందుగా వెల్లుల్లి వేసుకుంటున్నాను, తర్వాత శనగపప్పు, తర్వాత మినపప్పు, ఆ తర్వాత మిగతా పోపు గింజలు, ఆ తర్వాత వచ్చేసి ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు. అవి కొంచెం వేగితే మనం క్యారెట్ బీట్రూట్ తురుముని వేసేసుకోవడమే. అంతే అండి. కాకపోతే లోటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలండి క్యారెట్ బీట్రూట్ ఫ్రై. హై ఫ్లేమ్లో పెడితే ఇల్లంతా గొట్టరొచ్చేస్తుంది కదా తప్ప అది వేగదు, మాడిపోయే అవకాశం ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి వేయించుకుంటే ఒక్క 10-12 మినిట్స్లో మనకి ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ అనమాట ఇది, క్యారెట్ బీట్రూట్ ఫ్రై. వారంలో 2 సార్లైనా చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లో పెడితే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. ఏమంటారు, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఎనిమియా అలాంటి వాటి జోలికి వెళ్ళరు. అదే రక్తహీనత జోలికి వెళ్ళకుండా ఉంటారండి, హెల్తీగా ఉంటారు పిల్లలు మ్యాక్సిమం ఇలాంటి వాటిని బాగానే ఇష్టపడతారులేండి. నాకు తెలిసి వాళ్ళకి లంచ్ బాక్స్లో ఎక్కువగా ఫ్రైలే ఇష్టపడతారు. ఎక్కువగా నేను విన్నది చూసిన దాన్ని బట్టి చాలామంది పిల్లలు బంగాళదుంప ఫ్రై, పొటాటో ఫ్రై అండ్ ఎగ్ ఫ్రై అంటే కోడిగుడ్డు ఉక్కిరి ఇలాంటి వాటినే బాగా ఎక్కువ ఇష్టపడతారు. టమాటో రైస్, క్యారెట్ రైస్ అలాగా ఇలా కూడా క్యారెట్ ఫ్రై చేసి పెడితే వాళ్ళు ఇష్టంగానే తింటారు. ఒకసారి ట్రై చేయండి. ఆ కలర్ చూడండి బాబు, ఎంత టెంప్టింగ్గా ఉంది కదా, ఎంత ఎమ్మీగా ఉందంటే టేస్ట్ కూడా అలాగే ఉందండి. ఇకపోతే పెద్దవాళ్ళు అయితే మా ఇంట్లో అయితే తినరు, పెద్ద మా వారు. దీన్ని కొంచెం తీపి రాకుండా ఉండాలంటే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకోవాలి, కారాన్ని అయితే యాడ్ చేయకూడదు. జస్ట్ అలా ఒక 10-12 నిమిషాలు వేయించుకుంటే ఫ్రై రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, ఎంత టెంప్టింగ్గా ఉందో. నాకైతే ఫ్రైలు అంటే చాలా ఇష్టం అండి, నాన్ వెజ్ అనే కాదు, వెజ్లో కూడా ఫ్రైలు అంటే నాకు చాలా ఇష్టం. తోటకూర ఫ్రై ఇలాంటి ఫ్రైలు, అరటికాయ ఫ్రై ఇలాంటివి బాగా ఇష్టం అనమాట. నేనైతే వడ్డించేసుకుంటున్నాను, తినేస్తాను. చూసేయండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. మా ఫ్రై కనుక మీకు నచ్చినట్టయితే, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, నా మాటలు కనుక మీకు నచ్చినట్టయితే అందుకే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అందుకండి తలా ఒక ముద్ద తినేసేయండి, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. అందుకే మీకోసమే ముద్దలు కలిపేస్తున్నాను. తలా ఒక ముద్ద తినేసి, తలా ఒక లైక్ ఇచ్చేసి, తలా ఒక కామెంట్ పెట్టేసేయండి. ఈరోజుకి ఇదేనండి వీడియో. రేపు కానీ ఎల్లుండి కానీ ఎప్పుడు వీలైతే అప్పుడు మరో మంచి వీడియోతో తప్పకుండా కలుస్తాను. బాయ్ అండి.